ఉక్రెయిన్ వివాదంపై భారత్, చైనా, బ్రెజిల్తో టచ్లో ఉన్నాం అధ్యక్షుడు పుతిన్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం ఉక్రెయిన్ వివాదంపై నిరంతరం సంప్రదింపులు జరుపుతున్న మూడు దేశాలలో భారతదేశాన్ని పేర్కొన్నాడు మరియు దానిని పరిష్కరించడానికి తాము హృదయపూర్వకంగా ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వ యాజమాన్యంలోని టాస్ వార్తా సంస్థ నివేదించింది. వ్లాడివోస్టాక్లో జరిగిన ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం (ఈఎఫ్) ప్లీనరీ సెషన్లో అతని వ్యాఖ్యలపై నివేదిస్తూ, యుఎస్ఏ మీడియా అవుట్లెట్ పొలిటికో, చర్చలను కొనసాగించాలని ఉక్రెయిన్ కోరిక ఉంటే, నేను దానిని చేయగలను అని కూడా చెప్పినట్లు నివేదించింది. ఉక్రెయిన్లో ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక పర్యటన అనంతరం అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో చర్చలు జరిపిన 2 వారాల్లోనే పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మేము మా స్నేహితులు మరియు భాగస్వాములను గౌరవిస్తాము. ఈ వివాదం చుట్టూ ఉన్న అన్ని సమస్యలను, ప్రధానంగా చైనా, బ్రెజిల్ మరియు భారతదేశం పరిష్కరించడానికి హృదయపూర్వకంగా ప్రయత్నిస్తున్నామని నేను నమ్ముతున్నాను. ఈ సమస్యపై నేను మా సహోద్యోగులతో నిరంతరం టచ్లో ఉంటాను, పుతిన్ ఉటంకిస్తూ రష్యన్ చెప్పారు. వార్తా సంస్థ. రష్యా అధ్యక్ష అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఇజ్వెస్టియా దినపత్రికతో మాట్లాడుతూ ఉక్రెయిన్పై చర్చను ఏర్పాటు చేయడంలో భారతదేశం సహాయం చేయగలదని చెప్పారు. మోడీ మరియు పుతిన్ మధ్య ఇప్పటికే ఉన్న అత్యంత నిర్మాణాత్మకమైన, స్నేహపూర్వక సంబంధాలను నొక్కిచెప్పిన ఆయన, పుతిన్తో, జెలెన్స్కీతో స్వేచ్ఛగా సంభాషించేటప్పుడు, ఈ వివాదంలో పాల్గొన్న వారి నుండి ప్రత్యక్ష సమాచారాన్ని పొందడంలో భారత ప్రధాని నాయకత్వం వహించగలరని అన్నారు. మరియు అమెరికన్లతో ఇది ప్రపంచ వ్యవహారాలలో తన బరువును విసరడానికి, అమెరికన్లు మరియు ఉక్రేనియన్లను గొప్ప రాజకీయ సంకల్పం మరియు శాంతియుత పరిష్కార మార్గంలోకి ప్రవేశించడానికి దాని ప్రభావాన్ని ఉపయోగించుకోవడానికి భారతదేశానికి గొప్ప అవకాశాన్ని ఇస్తుంది, పెస్కోవ్ చెప్పారు. అయితే, ఈ అంశంపై మోడీ ధ్యానం చేయడానికి నిర్దిష్ట ప్రణాళికలు లేవని ఆయన అన్నారు. ఈ సమయంలో అవి ఉనికిలో ఉండవు, ప్రస్తుతానికి చర్చల కోసం ఎటువంటి ముందస్తు షరతు మాకు కనిపించడం లేదు, క్రెమ్లిన్ ప్రతినిధి చెప్పారు. ఆగస్టు 23న ఉక్రెయిన్ను సందర్శించిన మోదీ, ఉక్రెయిన్, రష్యాలు జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు సమయాన్ని వృధా చేయకుండా కలిసి కూర్చోవాలని, ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించేందుకు క్రియాశీల పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధంగా ఉందని అధ్యక్షుడు జెలెన్స్కీకి తెలియజేశారు. 1991లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక భారత ప్రధాని ఉక్రెయిన్లో ఆయన దాదాపు 9 గంటల పర్యటన, అధ్యక్షుడు పుతిన్తో శిఖరాగ్ర చర్చలు జరిపిన 6 వారాల తర్వాత కొన్ని పాశ్చాత్య దేశాలలో వేదనను రేకెత్తించారు. కైవ్లో జెలెన్స్కీతో జరిపిన చర్చల్లో, వివాదం ప్రారంభమైనప్పటి నుండి భారతదేశం శాంతి వైపు ఉందని, సంక్షోభం యొక్క శాంతియుత పరిష్కారానికి వ్యక్తిగతంగా కూడా సహకరించాలని మోడీ అన్నారు.